వినయము అన్నటువంటిది మన జీవితంలో ఉంటే దేవుని కృప మన పైకి వస్తుంది. మనం గతంలో ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎంత భయంకరంగా జీవించినా, వినయము అన్నటువంటి ఆ యొక్క లక్షణం కలిగి, దేనికి వినయం అంటే వాక్యానికి వినయము. ఊరికే మనుషులు వంగి నటించేది కాదు వినయం. వాక్యానికి విధేయులు కావడమే అది వినయం. అంటే అదే నెమ్మదిగా మరి ఏదో కొంచెం వంగి నమస్కారం పెడితే వినయం అని కాదు. లేకపోతే మనుషుల ఎదుట వినయంగా ప్రైజులాడంటే అది కాదు. నీవు దేవుని వాక్యాన్ని నమ్మి విధేయత చూపించటం, ఆ యొక్క వినయం అన్నటువంటిది ఆహాబు చూపించాడు. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇంత దుర్మార్గుడు, ఇన్ని హేయక్రియలు చేసిన వాడికి ఒక నమ్మకం ఉంది, యెహోవా వాక్కు నెరవేరుతుందన్న భయం అతనికి ఉంది. మరి విశ్వాసులమైన మనకు ఇంకెంత భయం ఉండాలి? వాక్యము జరుగుతుంది, వాక్యము నెరవేరుతుంది. కాబట్టి ఆ యొక్క వాక్యానికి నేను విధేయత చూపిస్తే అది నాకు ఆశీర్వాదకరమని మనం గ్రహించాలి.